హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విద్యా స్మైలీ. సో ఇదొక సండే రోజు వ్లాగ్ అండి. ఆల్మోస్ట్ ఈ వ్లాగ్ తీసి కూడా 2 months అవుతుంది. సో వ్లాగ్ ఒకటి ఉంటే సరిపోదు, దానికి ఏదైనా వ్లాగ్ చేస్తే దానికి ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ ఉండాలి అని చెప్పేసి నా ఫీలింగ్. సో నేను ఫస్ట్ 1K సబ్స్క్రైబర్స్ ఎలా రీచ్ అయ్యానో చెప్తాను. కొత్త యూట్యూబర్స్కి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది. సో ప్లీజ్ వీడియో ఎండింగ్ వరకు చూడండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఫస్ట్ 1K సబ్స్క్రైబర్స్ ఎలా రీచ్ అయ్యానని చేసి చెప్తాను. సో నేను ఛానల్ వచ్చేసి లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 1 year పైన అయిపోయింది ఇప్పటికీ. సో నేను ఫస్ట్ 7 months కూడా నాకు చాలా టఫ్ పీరియడ్ అనమాట యూట్యూబ్లో. ఆల్మోస్ట్ ఆ 7 monthsలో 3 months అసలు కౌంట్ లేవు. సో ఇంకా 4 months అనేవి నాకు చాలా టఫ్ పీరియడ్. అంటే నేను ఏదైనా షార్ట్ అప్లోడ్ చేసి అసలు వ్యూస్ వెళ్ళేవి కాదు. 500 views దగ్గర స్టక్ అయిపోయేవి. సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు కాదు, ఏదో 1-2 సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు. సో ఇంకా నేను అలానే చాలా ఫ్రస్ట్రేట్ అవుతూ డిసప్పాయింట్ అవుతూ ఉండేదాన్ని. బట్ ఎప్పుడూ కూడా గివ్ అప్ ఇవ్వలేదు అనమాట. ప్రతిరోజు నేను షార్ట్ పెట్టేదాన్ని. ప్రతి వీక్లో ఒక లాంగ్ వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేసేదాన్ని. సో ఇలా ఈ జర్నీ అవుతుండే కొద్దీ ఒకరోజు నేను ఏం రియలైజ్ అయ్యానంటే, నేను ఏంటి అసలుకి నేను ఎవరు అని చెప్పేసి వీళ్ళ వ్లాగ్స్ అనేవి చూడాలి. అసలు నేనంటూ జనాల్లోకి వెళ్తేనే రీచ్ అవుతేనే కదా వాళ్ళు నా పర్సనల్ లైఫ్ ఏంటి అని చెప్పి చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అని చెప్పేసి అర్థమైంది. సో అప్పుడు నేను ఏం చేశానంటే, నేను చేస్తున్న వ్లాగ్స్ అన్నిటికీ వీడియోస్కి, స్కిన్ కేర్ వీడియోస్కి, ఫ్యామిలీ టైం వీడియోస్కి అండ్ ఆల్సో ఫుడ్ వీడియోస్కి ఇవన్నిటికీ కూడా ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి ఏ దాంట్లో ఆ వీడియోస్ అనేవి పెట్టాను. వెంటనే నేను ఒక కామెడీ వీడియో చేశాను. ఆ కామెడీ వీడియోకి నాకు 4K వెళ్ళింది. అంటే 500 views నుంచి 4K views వెళ్ళడంతో నాకు 1-2 సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు. ఒక్కటే రోజు నాకు 12 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో నేను ఇంకేం చేశానంటే, ఇలా కామెడీ చేసుకుంటే కామెడీ నీచ్లోనే వెళ్ళాల్సి వస్తుందేమో, నాకు నా కంటెంట్ ముఖ్యం అని చెప్పేసి కొన్ని రోజులు మళ్ళీ ఆగాను. తర్వాత నాకు మధ్యలో ఒక 3 months గ్యాప్ వచ్చింది. బికాస్ నాకు హెల్త్ బాగాలేదు. సో నేను ఏం చేశానంటే రెస్ట్ తీసుకున్నాను. ఒక 3 months అసలు నేను ఏం వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేదు. దాని తర్వాత ఫస్ట్ సెప్టెంబర్లో ఎండింగ్లో నేను ఏం చేశానంటే, నాకు ఏవైతే వీడియోస్కి వ్యూస్ తక్కువ వచ్చాయో అన్నీ డిలీట్ చేసేసి దాని తర్వాత ఫ్రెష్గా ఆ రోజు నుంచి నేను స్టార్ట్ చేశాను అనమాట. కామెడీ వీడియోస్ పెట్టేదాన్ని. బై దట్ నాకు ఒక్కొక్క వీడియోకి కూడా రీచ్ బాగా వెళ్ళేది. 7K వెళ్ళేది, 14K వెళ్ళేది, 20K వరకు కూడా వెళ్ళేది అనమాట ఒక్కొక్కటి. సో దాని ద్వారా నాకు 50-60 సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు రోజులో, ఒక్క షార్ట్కే. అది కూడా అలాంటి షార్ట్స్ నేను 2 daysలో 2 పెట్టాను అనుకో, 100 సబ్స్క్రైబర్స్ వచ్చేసారనమాట. సో నాకు ఇక్కడ ఏం అర్థమైందంటే, నాకు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో అంటే కామెడీ ఫీల్డ్లో నాకు వ్యూస్ ఎక్కువ ఉన్నాయి. సో నేను కామెడీ ఫీల్డ్లో చేయాలి అని చెప్పేసి ఆ మంత్ అంతా కూడా అప్లోడ్ చేశాను. తొందర నాకు బాగానే సబ్స్క్రైబర్స్ వచ్చేసేసి వెంటనే నాకు 600 వరకు సబ్స్క్రైబర్స్ అయ్యారు. అది కూడా 167 నుంచి 600 సబ్స్క్రైబర్స్కి వెళ్ళిపోయాను. సో అప్పుడు నేను వేరే వాళ్ళ ఛానల్స్ చూసినప్పుడు వాళ్ళు లైవ్ చేస్తున్నారని నాకు అర్థమైంది. సో నేను కూడా ఏం చేశానంటే లైవ్ అనేది పెట్టాను. సో ఎప్పుడైనా ఎవరైనా కొత్త క్రియేటర్స్ వచ్చి అడుగుతుంటే మేము ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామేమో, కానీ నేను చేసే టైంలో అయితే అసలు ఎవరు రెస్పాండ్ కూడా ఇవ్వకపోయేవాళ్ళు. అండ్ ఆల్సో నాకు ఆ టెక్ ఛానల్స్ నుంచి అసలు ఏం అర్థం కూడా కాకపోయేది. సో నేను ఇంకా ర్యాండమ్గా కొంతమంది క్రియేటర్స్ ఛానల్ చూసి వాళ్ళు లైవ్ చేస్తున్నారని అర్థమయ్యి నేను కూడా లైవ్ స్టార్ట్ చేశాను. సో నేను వెంటనే ఇన్ 3 monthsలో నేను ఆల్మోస్ట్ 2K సబ్స్క్రైబర్స్ వరకు హిట్ అయిపోయాను. దాని తర్వాత నాకు ఏం అర్థమైందంటే, నేను వాచ్ అవర్స్ కంప్లీట్ చేయలేదు అని అర్థమైంది. సో ఆ వాచ్ అవర్స్ కూడా చాలా ముఖ్యం అని చెప్పేసి నాకు అర్థమైంది. సో నేను లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. సో సబ్స్క్రైబర్స్ ఏంటండి, మీకు 1 వీడియో వైరల్ అయిందంటే మీకు సబ్స్క్రైబర్స్ అనేది వస్తూనే ఉంటాయి. సో మీరు ఎక్కువగా వాచ్ అవర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ కొత్త క్రియేటర్స్కి ఏమైనా డౌట్ ఉంటే కూడా అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నా వీడియో చూసినందుకు. సో నెక్స్ట్ టైం నేను లైవ్ గురించి మీకు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బాయ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.